morning, children. Today we are going to learn problems in sets and exercise 2.2 problems on subsets. It's a union intersection. Here observe, do the sums. A equal to 1, 2, 3, 4, B equal to 2, 4, C is equal to 1, 2, 3, 4, 7, 5. Fill the blanks with subset, not subset. A subset, not subset. In our previous classes, we learned what is subset, what is not subset. Suppose observe, suppose A is equal to 1, 2, B equal to 2, 3, 4, 1. If all the elements of A are present in B, then we say that A is subset to B. అంటే ఏని బీకి ఇప్పుడు సబ్సెట్ అంటామంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉండాలి. అలాగే ఇక్కడ సపోజ్ ఇక్కడ 2, 3 ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది, అప్పుడు ఏసీకి సబ్సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ డాష్ సి బి ఉంది. ఏలో ఎలిమెంట్స్ని బీలో ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఏలో ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ బీలో ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? నాట్ సబ్సెట్ వస్తుంది. నెక్స్ట్ సిఏ, సిలో ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయా? చూడండి, 1, 2, 3, 4, 7. ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి, 7 లేదు. కాబట్టి ఇది నాట్ సబ్సెట్. బి డాష్ ఏ, బిఏ, ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ 2, 4 ఏలో ఉన్నాయా? చూడండి, ఉన్నాయి. రిపోర్ట్ బి సబ్సెట్ ఏ. అబ్జర్వ్ ఏసీ, ఏసి, ఏలో ఎలిమెంట్స్ అన్ని కూడా సిలో ఉన్నాయి, కాబట్టి ఏమవుతుంది? ఇది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ బీసీ, బీలో ఎలిమెంట్స్ అన్ని సిలో ఉన్నాయి, ఇక్కడ 2, 4, 2, 4 ఉన్నాయి, కాబట్టి ఏమవుతుంది? ఇది సబ్సెట్. ఇక 5 సబ్సెట్ ఎవరి సెట్. ఇక్కడ ఏ ఉన్నా, బి ఉన్నా, సి ఉన్నా, 5 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కంపల్సరీ అది ఏమవుతుంది? అది సబ్సెట్ అవుతుంది. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నారు. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్, ఇది కరెక్టే. మరి ఇది 5 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, ఇది కాదు. మరి 0 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ 0 అనొచ్చు మనం. ఇక్కడ ఓ అంటే బాగుంటుంది, ఓ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0. ఇక్కడ సెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బట్ నాట్ నెంబర్స్. దట్స్ వై ఇక్కడ 0 ఉంటే కరెక్ట్, ఓ అంటే తప్పు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. Okay, A equal to set of quadrilaterals, B is equal to square, rectangle, trapezium, rhombus. State whether A subset B or B subset A. Justify your answer. ఇప్పుడు ఏ అంటే మనం ఏం తీసుకోవచ్చు? సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ మీన్స్ స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం. ఇంకా అదర్గా మనకి ఒక కైట్ అనేది కూడా ఉంటుంది. కైట్ అంటే ఈ షేప్లో ఉంటుంది, ఇది కూడా క్వాడ్రిలేటరల్. మరి ఈ విధంగా ఏలో ఎలిమెంట్స్ అన్ని బీలో లేవు, ఇందువల్ల కైట్ అనేది ఎక్సెస్ ఉంది, కానీ బీలో ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి ఏది కరెక్ట్? బి సబ్సెట్ ఏ ఈజ్ ట్రూ. బి సబ్సెట్ ఏ ఈజ్ ట్రూ బికాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ బి ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. మరి ఏ సబ్సెట్ బి ఫాల్స్, ఎందువల్ల? కైట్ ఈజ్ ఇన్ ఏ, నాట్ ఇన్ బి. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ బిసిడి, how many subsets does the set A have? Okay, we know that if a set have n elements, then number of subsets is 2 power n. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే కూడా మనం చెప్పుకున్నాం. 2 power n. ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ చూడండి, 1, 2, 3, 4. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? 2 power 4. 2 power 4 అంటే 16. ఆన్సర్ is 16. Now observe, P is the set of vectors of 5. P is the set of vectors of 5 అంటే 1, 5. Next, Q is the set of vectors of 25. Q is the set of vectors of 25 means 1, 5, 25. Next, R is the set of vectors of 125. 1, 5, 25, 125. Now, which one of the following is false? Observe this. P subset Q. P subset Q. P elements అన్ని Q లో ఉన్నాయి, కాబట్టి it is true. యూ సబ్సెట్ ఆర్, ఈ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇది ట్రూ. ఆర్ సబ్సెట్ పి, ఆర్ సబ్సెట్ పి అంటున్నట్టు దీంట్లో ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయా? లేవు, కాబట్టి ఇది ఫాల్స్. పి సబ్సెట్ ఆర్, పి సబ్సెట్ ఆర్, ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇది ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి. ఏ ఇది సెట్ ఆఫ్ ప్రైమ్స్
smaller than 10, B is the set of odd numbers, C is the set of even numbers. A equal to, first రాసుకోండి, set of prime numbers smaller than 10 means 2, 3, 5, 7. B, set of odd numbers 1, 3, 5, 7, 9. Next, C, set of even numbers 2, 4, 6, 8. Observe A subset B. A elements అన్ని B లో ఉన్నాయా? లేవు, ఫాల్స్. B subset A. B elements అన్ని A లో లేవు, ఇక్కడ ఇది కూడా ఫాల్స్. A subset C. A elements ఇక్కడ C లో ఉన్నాయా? లేవు, ఫాల్స్. C subset A. C లో ఎలిమెంట్స్ అన్ని A లో ఉన్నాయి, ఇక్కడ లేవు. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ సెట్లో ఎలిమెంట్స్లో ఉంటే, రైట్ సైడ్ సెట్లో ఉంటాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా, అప్పుడు దాన్ని సబ్సెట్ అంటాం. మరి బి సబ్సెట్ సి. మరి బిలో ఎలిమెంట్స్ అన్ని సిలో ఉన్నాయా? లేవు, ఫాల్స్. ఇప్పుడు సిలో ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి, ఇక్కడ సి లేవు, కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫాల్స్ వచ్చినాయి. నెక్స్ట్, union sums. Problems on union. Here observe. Let A is equal to 1357 and B is equal to 2478. Find A intersection B. The first one solution. So we have to find A intersection B is equal to A value 1, 3, 5, 7 intersection B value 2, 4, 7, 9. Here intersection means elements which are common in both the sets. ఇక్కడ కామన్గా ఏమన్నా చూడండి, 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7 ఉంది. ఓకే, intersection is 7. Okay, next one, second one. A equal to 6, 9, 11, pi is equal to this one. Find A union pi, A intersection pi. A, write A value 6, 9, 11 union pi. Okay, A union pi means write union means write all the elements which are present in both sets. It means 6, 9, 11. Also, A intersection pi is equal to 6, 9, 11 intersection this one. Now observe, there is no common elements in two sets, that's why it is empty set. Next, come to third one. And find out shall A is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. B is equal to 2, 3, 5, 7, 5 and A intersection B. Now A intersection B is equal to A value 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Intersection B value, write B value 2, 3, 5, 7. Intersection means write common elements in both sets. Which elements are common? 1 లేదా 2 only. 3, observe 3 present, and 5 and 7. The answer is 2, 3, 5, 7. Observe the resultant set A intersection B and B set. What is B? 2, 3, 5, 7. Therefore, both are equal. A intersection B is equal to B. Next one, fourth one, observe. A is equal to 4, 5, 6. B is equal to 7, 8. Find A union B, B union A. A union B is equal to 4, 5, 6 union 7, 8. Union means write all the elements. It means 4, 5, 6, 7, 8. Next, B union A. What is B? 4, 5, 6 union. No, B is what? 7, 8. What is A? 4, 5, 6 is equal to 4, 5, 6, 7, 8.
4, 5, 6, 7, 8. Okay, take this is 1, this is 2. From 1 and 2, what did you observe? From 1 and 2, we have A union B is equal to B union A. So, determine చెప్పవలసింది. Next. Okay, try this ones. Okay, list out some sets A and B, choose their elements such that A and B are disjoints. Okay, two sets ని disjoint అయ్యే విధంగా తీసుకోమంటున్నారు. Disjoint means two sets have no common elements. Then we say that two sets are said to be disjoint sets. Suppose A is equal to 1, 2, 3, B equal to 7, 8, 9. Observe there is no common elements in A and B. Therefore A, B are disjoint sets. ఈ విధంగా 2, 3 రాయండి. Next, second one. A is equal to 2, 3, 5. Find A union pi and pi union A. A union pi. A value 2, 3, 5 union pi is equal to 2, 3, 5. Now find pi union A is equal to pi union A. 2, 3, 5 is equal to union means write all the elements 2, 3, 5 and compare these two. Take this as 1, this as 2. From 1 and 2 we have A union pi is equal to pi union A is equal to A. తర్వాత ఏమొస్తుంది మనకి 2, 3, 5 అంటే A వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్. A equal to 1, 2, 3, 4, B equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8. Find A union B, A intersection B. What do you notice that about the result? A equal to, that means first find A union B is equal to 1, 2, 3, 4 union B 1, 2, 3, 4, 5, 6, 7, 8. Union means write all the elements which are present in both sides. That means answer is 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. Next, A intersection B. That means first write A value 1, 2, 3, 4 intersection 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now intersection means write common elements which are present in two sets. 1, 2, 3, 4 are common. That's why answer is 1, 2, 3, 4. మరి ఈ రెండింటి నుంచి మీరు ఏం గ్రహించారు అంటున్నారు, మీరు ఏం నోటీస్ చేస్తారు? అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫ్రమ్ 1 and 2 ఏ యూనియన్ బి, మళ్ళీ మనకి ఏమొచ్చింది చూడండి, ఏ వచ్చింది ఇక్కడ, ఏ వచ్చింది. ఓకే, ఇదొకటి. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది ఇక్కడ, బి వచ్చింది. అదేవిధంగా ఈ టూ సెట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ సెట్లో ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈ సబ్సెట్ ఏ యూనియన్ బి, ఏ సబ్సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఏ యూనియన్ బి, ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. A equal to 1, 2, 3, 4, 5, 6. B is equal to 2, 4, 6, 8, 10. Find intersection of A and B. That means A intersection B. Write A value 1, 2, 3, 4, 5, 6. Intersection 2, 4, 6, 8, 10. Intersection means common elements present in two sets. So 2 common గా ఉంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 6. That means 2, 4, 6 is the answer for given question. Now come to next one. ఇక్కడ do this sums ఇచ్చారు చూడండి. A equal to 1, 2, 3, 4, 5. B equal to 4, 5, 6, 7, 8, 7. Find A minus B, B minus A. Are they equal?
a minus b is equal to a value 1, 2, 3, 4, 5 minus b value 4, 5, 6, 7. Now చూడండి ఏమొస్తుంది. ఇప్పుడు a minus b means ఎలిమెంట్స్ which are present in a not in b, అంటే ఇక్కడ ఉండి ఇక్కడ ఉండకూడదు అది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి 1 వేసుకుంటాం. 2 present in a not in b, రైట్ 2 వాల్యూ. 3 present in a not in b. 4 present in a and b. 5 present in a and b. ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 6, 7 మనకు సంబంధం లేదు. ఇక్కడ a మైనస్ బి అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ b మైనస్ a. b వాల్యూ 4, 5, 6, 7 మైనస్ 1, 2, 3, 4, 5. b మైనస్ a మీన్స్ ఎలిమెంట్స్ which are present in b not in a. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. 4 ఇక్కడ ఉంది, present in b not in, also present in a. 5 present in b, present in a. 6 observe, present in b not in a, that's why right 6 value. Next 7 present in b not in a, right 7. Okay, now compare, are they equal? This is 1, this is 2. From 1 and 2 we have a minus b not equal to b minus a. Next one, second observe, b minus b, b value a, e, I, o, u minus a value a, I, k, u. Now present elements present in b not in b. a present in both sides, e here present in b not in b. I common element o present in v not in b. u present in both sides. Okay, that's why e minus v is e comma 0. Next b minus v, b value a, I, k, u minus v value a, e, I, o, u is equal to a value present in both sides, I value present in both sides, k value present in b not in b, u value present in both sides. That's why b minus v is k. If we compare these two sets, also here also we get v minus b not equal to b minus v. Now come to exercise 2.2. First one, a equal to 1, 2, 3, 4, b equal to 1, 2, 3, 5, 6. Find a intersection b, b intersection a, are they equal? A intersection b is equal to 1, 2, 3, 4. Intersection b value 1, 2, 3, 5, 6. Intersection means write common elements present in both sets. కామన్ ఎలిమెంట్స్ ఏమైనా చూడండి, ఇక్కడ 1 కామన్, 2 కామన్, 3 కామన్, ఇక్కడ ఉండాలి. The answer is 1, 2, 3. Now find b intersection a. b intersection a is b value is 1, 2, 3, 5, 6. Intersection a 1, 2, 3, 4. Now observe common elements 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. Therefore from 1 and 2, what did we observe? 1, 2, 3, 1, 2, 3, therefore equal. From 1 and 2 we have a intersection b equal to b intersection a. Let's observe second one, a equal to 0 to 4. Find a intersection 5. a intersection 5 means 0, 2, 4 intersection 5 means empty set. Okay, is equal to
అబ్జర్వ్ కామన్ ఎలిమెంట్స్. దెర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్. కామెంట్ అన్నారు, మనకి ఏమొచ్చింది చూడండి, ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. నా అనదర్ వన్, ఏ ఇంటర్సెక్షన్ ఏ వాల్యూ 0, 2, 4 intersection a value 0, 2, 4. That's right, 0, 2, 4, 0, 2, 4 common elements 0, 2, 4. Therefore, what did we observe? A intersection A is equal to, again we get A. That's why A intersection A is equal to A. So, ఇవన్నీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ కంపారిజన్లో కానీ వస్తాయి మనకి. అయితే మల్టిపుల్ చాయిస్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫార్ములాస్ మన దీంట్లో. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏవి, ఏ సెట్స్ కైనా ఇది ట్రూ. నెక్స్ట్ వన్, if A is equal to 2, 4, 6, 8, 10, B equal to 3, 6, 9, 12, 15. Find A minus B, B minus A. A minus B is equal to 2, 4, 6, 8, 10 minus B value 3, 6, 9, 12, 15 is equal to A minus B means the elements which are present in A, not in B. 2 present in A, 4 present in A, 6 present in both sides, 8 present in only A, 10 only present in A. That's why answer is 2, 4, 8, 10. Now B minus A. B value 3, 6, 9, 12, 15 minus A value 2, 4, 6, 8, 10. Now B minus A is the set which contains the elements which are present in only B, not in A. 3 present in B, 6 present in both sets, 9 only present in B, 12 present in B, 15. So this is the answer. Next one, fourth. If A and B are two sets such that A subset B, then what is A union B? Okay, take two sets such that A is equal to 1, 2. B అనేది ఏకి సబ్సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఏ సబ్సెట్ బి, బి పెద్ద సెట్ అవుతుంది అంటే 1, 2, 3 ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ ఏ సబ్సెట్ బి, క్లియర్లీ ఏ సబ్సెట్ బి. నా ఏ యూనియన్ బి, ఫైండ్ 1, 2 union 1, 2, 3. Answer is 1, 2, 3. It means if A subset B, then A union B is equal to ఏ సెట్ వచ్చింది చూడండి బి, ఒక ఫార్ములా మనకి. అదే బి సబ్సెట్ ఏ అయితే ఇదే బి వాల్యూ ఇక్కడ ఉండి ఇక్కడ ఏ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది అంటే ఇక్కడ రెండు సెట్స్లో ఏది పెద్ద అయితే అదే వస్తుంది.